మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచుండెను. 11వ వాక్యం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. బయట అంతా చలిగా ఉండేసరికి చాలా డల్గా ఉన్నారు అందరు కూడా. ఒకసారి పక్కన వాళ్ళు చేయించి కదిపి ఒకసారి కదపండి. ఒకసారి బాగున్నారా, బాగున్నారా, సంతోషంగా ఉన్నారా అని అడగండి ఒకసారి. కదలాలి. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో యేసయ్య ఆయన వచ్చింది మొదలుకొని, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చింది మొదలుకొని, శిష్యులు వచ్చింది మొదలుకొని ఒకటే ఒక మాట ఎక్కువ పలుకుతూ వచ్చారు. ఏమో తెలుసా? మారు మనసు పొందండి. ఏం పొందండి? గట్టిగా చెప్దాం ఒకసారి. ఏం పొందండి? మారు మనసు పొందండి. చూడండి, మారు మనసు మనం చాలాసార్లు విన్నాం. మన మనస్సుని గట్టిగా 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 ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే మన మైండ్, చెప్పండి గట్టిగా, మార్చుకోవడం. మన మైండ్, చెప్పండి గట్టిగా. వాక్యాన్ని ఇచ్చేది కూడా దేవుడు ఎందుకు? ఏం మార్చుకోవడానికి? గట్టిగా గట్టిగా మన ఆలోచన విధానాన్ని, మన మైండ్ని మార్చుకోమని వాక్యం ద్వారా ఇస్తాడు దేవుడు. ప్రతి వారం వాక్యం ఎందుకు ఇస్తాడు తెలుసా? మన మైండ్ దేవునికి ఇష్టానుసారంగా మార్చుకోమని, మన తలంపులు దేవునికి ఇష్టానుసారంగా. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే ఒక్కసారి ఒక వాక్యం చదివి మనం మిగతా వాక్యంలోకి వెళ్దాం. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుతామా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. సామెతలు 3వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. హల్లెలూయా. ఎక్కడ చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. ఏంటంట అంటే నీ మైండ్ని ఏం చేయొద్దు, నీ మైండ్లో వచ్చిన మాటలు ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అక్కడ అంటాడు కింద, ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చెయ్యి, దేవుని యందు ఏం చెయ్యి, గట్టిగా గట్టిగా, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆలోచించేయి అంటాడు. చూడండి, ఇక్కడ ఎందుకని బైబిల్లో మైండ్ గురించి ఎందుకని కొన్ని వందల వాక్యాలు రాశాడు. వాక్యం దేవుడు ఇచ్చేది మనకి మన ఆలోచన తలంపులు మార్చుకోమని, చర్చికి వచ్చి నిద్రపోయి ఉండడానికి కాదు. వాక్యం ఈరోజు ఆదివారం విత్తుతున్నామంటే శనివారం అంతా ప్రభు సన్నిధిలో గడిపొస్తున్నాం. ఊరికనే వచ్చి వాక్యం చెప్పట్లేదు. వాక్యాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా వినాలి. అది వినడానికే వస్తున్నాం మనం. ప్రైజ్ లార్డ్. మందిరంలో ఒక విలువైనది ఏదన్నా ఉందంటే అదేంటిది? దేవుడి వాక్యమే. ఆ టైంలో నిద్రపోతే, ఆ టైంలో పక్కన వాళ్ళతో మాట్లాడి, ఫోన్లతో పిల్లలతో మాట్లాడుకుంటే మనం వచ్చి ఊరికనేగా టైం పాస్ చేయడానికి వచ్చాం. చూడండి, మైండ్ గురించి ఎందుకు అన్ని మాటలు రాస్తూ వచ్చాడు. కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంటే మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు. అపోస్తులు వాళ్ళు పరిచయం స్టార్ట్ చేసినప్పటి నుంచి మారు మనసు, మారు మనసు, మారు మనసు. చూడండి, ఎక్కడ చూసినా మారు మనసు, మైండ్ మార్చుకో, మైండ్ మార్చుకో, ఆలోచన మార్చుకో, తలంపులు మార్చుకో. ఎక్కడ చూసినా రేపంట ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట కూడా మనకి దేవుడిచ్చే తీర్పు కానీ, లేకపోతే రేపు దేవుడిచ్చే ఒక సమాధానం కానీ, అది కూడా మన మైండ్ మార్చుకున్న దాన్ని బట్టి దేవుని తీర్పు వస్తుందట. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన ఆలోచన విధానం మార్చుకున్న దాన్ని బట్టి ప్రభు రేపు నిలబెడతాడట. ఏమండి గమనించండి, మన మైండ్ ఎలా చెప్తే మనం నడుస్తాం. అవునా కదా? గట్టిగా గట్టిగా. అందరూ ఒకటే మైండా? సరే, అందరిది మంచి మైండా? అందరిది చెడ్డ మైండా? అందరిది ఎప్పుడు ఏదో మేలు చేద్దామనే మైండ్ ఉంటుంది అందరికి? చెప్పండి. లేకపోతే ఎప్పుడు కీడు చేద్దామనే మైండ్ ఉంటుందా? ఒక్కొక్కసారి మైండ్ ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి గట్టిగా గట్టిగా ఉంటే ఉండదా? ఉంటే ఖచ్చితం. అది ఇక్కడ చూడండి, ఎందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో మాకు అంటాడు. జీవితాంతం వారికి ఉన్న జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోయే మనుషులు ఉన్నారు. కానీ కొంతమంది కొన్ని రోజుల తర్వాత
నా మైండ్ ఇలా ఉండకూడదు అని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. లేకపోతే ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు వాళ్ళ మైండ్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే వారికి దేవుడు వాక్యాన్ని నేర్పించినప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేను ఇలా బ్రతకూడదు అని మైండ్ మార్చుకున్న వాళ్ళు గట్టిగా దేవుడు కూడా వారికి సహాయం చేసి వారి మైండ్ ఏం చేశాడు, గట్టిగా. ఎందుకని బైబిల్లో వందల రెఫరెన్స్లు, వందల వాక్యాలు. నీ మైండ్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. మనుషులంట 4 రకాల మైండ్లు ఉంటాయంట. ఎన్ని మైండ్లు? ఈ 4 రకాల మైండ్లు ఈరోజు ధ్యానం చేద్దాం. ఒకటి చూడండి, గమనించండి, అడ్జస్టబుల్ మైండ్. కొన్నిటికి అడ్జస్ట్ అవుతూ ఉంటారట. ఏంటంట? చూడండి, భర్త ఒకటి తాగి సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టినా ఆ భార్యలు అడ్జస్ట్ అవుతూ ఉంటారు అతనితో. పిల్లలు ఎంత గందరగోళం ఇంట్లో చేసినా ఆ పిల్లలతో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అనేక పనుల్లో ఆటంకాలు వచ్చినా వారితో ఏమవుతూ ఉంటారు, గట్టిగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. చూడండి, నేను 4 చెప్పేసి ఒక్కొక్క దాంట్లో నుంచి వాక్యంలో నుంచి మీకు చూపిస్తా ఏ మైండ్ ప్రకారం దేవుడు అద్భుతం చేశాడు. చూడండి, రెండోదేమో ఆత్మీయమైన మైండ్. ఏంటిది? స్పిరిచువల్ మైండ్, ఆత్మీయమైన మైండ్. మూడోది లోక సంబంధమైన మైండ్. ఏంటిది? గట్టిగా ఏ సంబంధమైన మైండ్? లోక, వరల్డ్లీ లైఫ్, వరల్డ్లీ మైండ్. తర్వాత జడ్జింగ్ మైండ్, తీర్పు తీర్చే మైండ్. ఏ మైండ్ అంట? ఏ మైండ్? ఫస్ట్ ఏంటిది? అడ్జస్టబుల్ మైండ్, అడ్జస్ట్ అయ్యే మైండ్. రెండోది 4 చెప్పే వరకు ఈరోజు 2 ఆరాధనలు ఇక్కడ అయిపోతాయి. ఒకటి అడ్జస్టబుల్ మైండ్. ఏంటిది? అడ్జస్ట్ చేసుకునే మైండ్. ఏ మైండ్? రెండోది ఏంటిది? ఆత్మ సంబంధమైన మైండ్. మూడోది లోక సంబంధమైన మైండ్. నాలుగోది తీర్పు తీర్చే మైండ్. ప్రైజ్ లార్డ్. చూడండి, ఫస్ట్ అడ్జస్టబుల్ మైండ్ చూద్దాం. చూడండి, అడ్జస్ట్ అవుతే మన మైండ్ అడ్జస్ట్ చేసుకుంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు, అడ్జస్ట్ చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. బైబిల్లో నుంచి 2 సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. 9వ అధ్యాయం 3వ వాక్యం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయనట్లు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. ఇప్పుడు చూడండి, అడ్జస్ట్ చేసుకున్నాడు ఈయన. ఇదేమైంది ఇప్పుడు? గట్టిగా చూడండి, సౌలు అనే వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు దావీదు ఇక రాజు అవుతున్నాడని దేవుడు అభిషేకించగానే అనుకున్నాడు దావీదుని చంపేయాలి. గట్టిగా ఎవరిని? గట్టిగా చాలా జాగ్రత్తగా ఉంది వాక్యాన్ని. చూడండి, దేవుడు అన్నాడు, ఇదిగో ఇక మీదట రాజుగా ఉండబోతున్నాడు దావీదు అన్నాడు. ఈ మాట సౌలు తెలిసింది. అప్పటికి ఇంకా దావీదు రాజు అవ్వాల, సౌలు రాజుగా ఉన్నాడు. వెంటనే అనుకున్నాడు, అసలు ఈ దావీదుని అసలు ఉంచకూడదు, నా తర్వాత నా పిల్లలు అవ్వాలి, నా తర్వాత ఇంకొకరు అవ్వాలి, కానీ దావీదు మాత్రం గట్టిగా యెష్షై కుమారుడు అవ్వకూడదు అని అక్కడి నుంచి ప్లాన్ చేశాడు. చంపేయాలి, బతికించకూడదు అసలు అని కొండల్లోకి తరిమాడు. దావీదు కొన్ని దినాలు గుహల్లో దాక్కున్నాడు. గుహల్లో దాక్కున్నాడు. ఆ గుహల్లో కూడా సైన్యంతో వచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో సౌలు నిద్రపోతుంటే దావీదు వెళ్ళంట ఆ వస్త్రపు చెంగుని కట్ చేసి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి, అన్నా సౌలు, ఇదిగో నువ్వు నా చేతికి చిక్కిన నిన్నేం చేశా? చంపలేదు, విడిచిపెట్టేశా. నువ్వు రాజువి తెలుసు, అయినా నిన్ను చంపుతున్నానికి తిరుగుతున్నా కూడా నేను నిన్నేం చేయలేదు, వదిలేశా. అంత విసిగించేశాడండి. చివరికి ఒకసారి ఒక అతను చన్నా సౌలు నేను చంపేశానన్నా, నువ్వు హ్యాపీగా ఉంటే ఇక మీదట నీ వెనకాల ఎవడు పడంటే నువ్వెవడు చంపడానికి, అభిషక్తుని ముట్టడానికి నీకు అధికారం లేదు అని చెప్పి వెంటనే అతను అక్కడి నుంచి పంపించేశాడు. చూడండి, గమనించండి. ఇప్పుడు ఇంత విసిగించిన వ్యక్తి మీద కోపం ఉండాలా, పగ ఉండాలా? కోపం ఉండాలి, పగ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆయన చచ్చిపోయాడు సౌలు, దావీదు రాజు అయ్యాడు. దావీదు ఏమనుకుంటారు మామూలుగా అయితే? ఏమనుకుంటారు? సౌలు కుటుంబాన్ని అసలు లేకుండా చేయాలి. నన్ను అన్యాయంగా తరిమాడు, నన్ను అన్యాయంగా నా వెనకాల అడవుల్లోకి తరిమి నిద్ర లేకుండా చేసి, అన్నం లేకుండా చేసి, ఇలాంటి వ్యక్తిని ఉంచకూడదు అనుకున్న వ్యక్తి
ఆ మైండ్లో ఆ క్రుయాలిటీ వస్తుంది, లోపల కోపం పగ క్రుయాలిటీ వస్తుంటే అనుకున్నాడు, ఇది ఇలా వదిలేస్తే పెరిగిపోయి పగలాగా మారిపోయి ఇది దేవునికి విరోధంగా అయిపోద్దామని చెప్పి ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తా మైండ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా మన మైండ్ కూడా 1-2 ఫ్యాన్కి రెగ్యులేటర్ లాగా ఉన్నట్టు ఉంటే బాగుండేది. ప్రైజ్లో అడ్జస్ట్ చేసుకునే సిస్టమ్ ఉంటే చెప్పండి గట్టిగా చూడండి. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఒకవేళ ఇప్పుడు నేను ఆ సౌలు కుటుంబాన్ని గురించి ఇంకా కోపం తెచ్చుకుంటే పగ పెరిగిపోద్ది లోపల. పగ ఎప్పుడైతే పెరిగిందో దేవుడు పక్కన పెట్టేస్తాడు, నా రాజ్యాన్ని కూడా లేకుండా చేస్తాడు దేవుడు, పక్కన పెట్టేస్తాడు దేవుడు అని చెప్పి వెంటనే కూర్చొని అనుకున్నాడు, నేను ఎవరికన్నా సౌలు కుటుంబంలో ఉపకారం చేయాలన్నాడు. ఏంటంట? ఇప్పుడు మైండ్ ఏం చేశాడు? గట్టిగా అడ్జస్ట్ చేశాడు, మార్చుకోవాలి, అడ్జస్ట్ చేశాడు. చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? అడ్జస్ట్ చేశాడు. వద్దొద్దు, వాళ్ళని చంపొద్దు, ఆ కుటుంబాన్ని వద్దు, చంపొద్దు. ఇప్పుడు ఆ కుటుంబానికి నేను సంపకపోక వదిలేసేయచ్చు కదా, కానీ ఏమన్నాడు తెలుసా? నేను ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం చేయాలి? గట్టిగా అంటే ఎందుకు మేలు చేస్తున్నాడు? ఒకవేళ అలా మేలు చేయకుండా వదిలేసాడు అనుకోండి, లోపల ఆలోచన పెరిగి ఇంకా పగ పెరిగింది. ఏదన్నా ఒక మేలు నేను చేసేస్తే నా మనసు మారిపోద్ది, నా మైండ్ మంచిగా ఉంటుంది, నా మైండ్ చెడిపోదు, అప్పుడు నా ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది. ప్రైజ్లో మీరు ఎక్కడన్నా చూడండి, ఒక గొప్పగా ఆశీర్వదించబడిన వ్యక్తిని చూస్తే మోస్ట్లీ ఒకవేళ ఆశీర్వదించబడ్డాక కొంతమంది గర్వం వచ్చేస్తుంది, కానీ వాళ్ళు అలా దీవించబడడానికి కారణం వాళ్ళ భక్తితో ప్రార్థన ఇంటికంటే కూడా వాళ్ళ మైండ్ సెట్. మంచి మైండ్ సెట్ ఉంటే దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. ఆ అడ్జస్ట్ చేసుకునే మైండ్ సెట్ ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు చూడండి, గమనించండి, ఆ దావీదు ఇక్కడ అక్కడ కూర్చొని అన్నాడు, సౌలు కుటుంబానికి నేను ఏదో మేలు చేయాలి. పక్కన వాళ్ళు అన్నారు, ఏంటన్నా సౌలు కుటుంబానిక మేలు చేసేది? మైండ్ మార్చుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ చూడండి, సౌలు కుటుంబాన్ని అసలు లేకుండా చేసేచ్చు దావీదు. నన్ను ఎంత ఏడిపించాడు, అరణ్యంలో తరిమాడు, అరణ్యంలో ఇంత భయంకర కిరాతకంగా నన్ను ఏడిపించాడు సౌలు. అసలు దేవుడు కదా నన్ను అభిషేకించింది, గొర్రెలు మేపుకుంటున్నాను, నన్ను దేవుడు పంపించి కదా నేనే కావాలి రాజు అవ్వాలనుకున్నానా? ఆ సింహాసనం కోసం ఎదురు చూశానా? కానీ అలాంటి వ్యక్తి, అంత తరిమి విసిగిపోయిన వ్యక్తి, అరణ్యంలో ఆకలికి అల్లాడిపోయిన వ్యక్తి కూర్చొని అనుకుంటున్నాడు, సౌలు కుటుంబానికి నేను ఏదైనా మేలు చేయాలి. అడ్జస్ట్ చేసుకున్నాడు. లోపల కోపం, లోపల చెడ్డ తలపులు, లోపల పగ, లోపల అన్ని బయటకు వస్తున్నా అంటున్నాడు. నో, నేను అడ్జస్ట్ చేయాలి దాన్ని. కొంతమంది చూడండి, భర్తతో సెట్ ఒక విడాకులు తీసేసుకున్నాడు ఉన్నారు, కానీ కొంతమంది అడ్జస్ట్ అవుతా ఉన్నారు. తాగిన, కొట్టిన, చిత్రహింసలు పెట్టిన, డబ్బులు ఇంట్లో ఇవ్వకపోయినా, అన్నం సరిగా పెట్టకపోయినా, పట్టించుకోకపోయినా అడ్జస్ట్ అవుతున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ క్షేమంగా ఉంటున్నాయి. ప్రైజ్ లార్డ్. అడ్జస్టబుల్ మైండ్స్. యేసయ్య అంటున్నాడు, మారు మనసు పొందు, నీ మైండ్ మార్చుకో. కొంతమంది బతికింది ఓహో వచ్చినప్పుడు అదే మైండ్ ఉంది, చచ్చిపోయేటప్పుడు అదే మైండ్ ఉంది. దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించినా, ఎన్ని అనుభవాలు నేర్పించినా, ఎన్ని నేర్పించినా మైండ్ మార్చుకోవాలి. మార్చుకోకపోతే నీ చేతిలోనే ఉంటుంది. చూడండి, గమనించండి, మొన్న అక్క వాళ్ళ ఫ్రెండ్ అక్క సువార్త చెప్పింది. అక్క రక్షించబడింది, మారు మనసు పొందింది. బాప్తీసం పొందడానికి ఫోన్ చేసి అడిగారంట, పాలు ఇటు వస్తే నాకు చెప్పమను, మేము బాప్తీసం తీసుకుంటాను అని మాట్లాడుకొని ఇద్దరు పెట్టేసాం. కానీ వాళ్ళకి ఇంట్లో చిన్న పాప ఉందంట, చిన్న పాప. ఆ చిన్న పాప అంటదంట, మమ్మీ నువ్వు బాప్తీసం తీసుకుంటే ఒకళ్ళు ఏసీ వస్తే పర్లోకి వెళ్ళిపోతుంది, నేను వదిలిపోవాలా, నేను విడిపోవాలా, ఇక్కడ ఉండిపోవాలా అంటే నన్ను ఇక్కడ నేను ఉండిపోతానుగా, నువ్వు వెళ్ళిపోతావుగా. నాకు అనిపించింది, ఆ చిన్న పాపకి అంత మైండ్ చూడండి మారితే పెద్దోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంకా మనసు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా జీవితాన్ని ప్రభువుకు అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ పాపకు వచ్చిన తలంపు, అయ్యో ప్రభు వస్తే నేను విడిచిపెట్టబడతానే అనే ఆలోచన, జ్ఞానం వచ్చి వివాహాలు పెళ్ళిళ్ళైనా ఆ మైండ్ మారకుండా ఉంది. చూసారా, 40 సంవత్సరాలు వచ్చిన ఇంకా ఏముంది బతకడానికి ఇంకా భూమి మీద. ఇప్పుడు కన్నా ప్రభువుకి అర్పించుకొని చాలా జీవితంలో చేసింది చాలు.
ఇక నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, మారు మనసు పొందుతున్నానయ్యా, నా మైండ్ మార్చుకుంటున్నానయ్యా, ఇక మీద నీకోసం బ్రతుకుతానయ్యా అని జీవితాన్ని అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందుకే చూడండి, ఆయన యేసయ్య వచ్చింది మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన సేవ ప్రారంభించి మొదలుకొని ఒకటే అంటాడు, మారు మనసు పొందు, మైండ్ మార్చుకో, మైండ్ మార్చుకో. కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని దేవుడి అనుభవం నేర్పిస్తాడు, కొన్ని వాక్యం చెప్పి నేర్పిస్తాడు. 3 విషయాలు మన ముందు పెడతాడు. మార్చుకోవాల్సింది మనల్ని రోబోట్గా తయారు చేయలేదండి దేవుడు. బటన్ నొక్కంగానే మైండ్ మారేటట్టు, బటన్ నొక్కంగానే చేయలేసేటట్టు, బటన్ నొక్కంగానే కాలు జరిగేటట్టు మనల్ని ఆయన జీవము గల దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఆలోచించే శక్తి ఇచ్చాడు, జ్ఞానం వాడుకునే శక్తి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, అడ్జస్టబుల్ మైండ్. ఇప్పుడు చూడండి, ఆ దావీదు కూర్చొని అడ్జస్ట్ చేసుకున్నాడు మైండ్. వద్దు, నేను పగ తీసుకోకూడదు, నేను పగ తీసుకోకూడదు. పగ తీర్చుకొని దావీదు ఒక్క సెకండ్ రాజు అయిపోయాడు, వెనకాల పెద్ద సైన్యం ఉంది. పగ తీర్చుకుంటే ఒక్క సెకండ్ కానీ అనుకున్నాడు, నేను పగ తీర్చుకునే మైండ్లో నేను ఉంటే నా కుటుంబం దీవించబడతాం, నా కుటుంబం పతనం అయిపోతుంది. సౌలు కుటుంబం పతనం అయిపోయినా నా కుటుంబం కూడా నేను కీడు చేసిన వరకు మేలు చేయాలి, అప్పుడే నా కుటుంబం దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడ్జస్ట్ చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతతి దీవించబడి ఆ సంతతిలోంచి మన ప్రభువు యేసుక్రీస్తు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దావీదు కుమారుడా అని ఒక ఆయన పిలుస్తున్నాడు. 720 సంవత్సరాలు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు దావీదుకి యేసుక్రీస్తు కొన్ని వేల సంవత్సరాలు తేడా ఉంది. యేసుక్రీస్తు పుట్టి పరిచయం చేసినప్పుడు ఒక గుడ్డి భర్తమైన వ్యక్తి ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడా. యేసయ్యని ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. దావీదు కూడా యేసుక్రీస్తులాగా ఆలోచించాడు కాబట్టి, దావీదు కూడా యేసుక్రీస్తులా కూర్చొని తలంచాడు కాబట్టి, దావీదు కూడా యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చాడు కాబట్టి, దేవునికి భయపడ్డాడు కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని పిలుస్తాడు తెలుసా? దావీదు కుమారుడా. ఎంత ఘనతనిచ్చాడండి దేవుడు. చూడండి, గమనించండి. ఎప్పుడు పక్క తీర్చుకునే మైండ్ మనకు ఉంటే కనుక ఎన్ని సంవత్సరాల బ్లెస్ అవ్వం. దాన్ని మనం ఆ విత్తనాల వేర్లు తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండోది చూద్దాం, ఒకవేళ అడ్జస్ట్ చేసుకున్న మైండ్ ఏమైందో చూద్దాం బైబిల్లోంచి. యాక్ట్స్ అపోస్తుల కార్యాలు త్వరగా చూడాలి బైబిల్లోంచి. నేను పేజ్ నెంబర్తో సహా చెప్తున్నాను, అందరు తీయాలి. బైబిల్ చదవడం రాని వాళ్ళు కూడా కొత్త నిబంధన పేజ్ నెంబర్ అని చెప్తున్నప్పుడు అందరు తీయాలి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వాక్యం. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 107. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఏం చేసిందంట? ప్రేరేపించెను. చెప్పండి గట్టిగా, ఏం చేసిందంట? ఇప్పుడు వీళ్ళతో కూడా పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, అపోస్తులు ఏదైతే నేను మాట్లాడానో మీరు అది చేయండి. నీ ఆస్తిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి. పరిశుద్ధాత్ముడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మార్చుకో అననీయా నీ మైండ్, సిపోరా నీ మైండ్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఆలోచన కఠినపరుచుకొని వాళ్ళు అనుకుంది, వాళ్ళ మైండ్లో ఏదైతే అనుకున్నారో, వాళ్ళ మైండ్లో ఏదైతే చేయాలనుకున్నారో దాన్నే చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మార్చుకోవాలి నా మైండ్ అనుకోలా. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలా? వాళ్ళు అనుకున్న దాంట్లో ఫిక్స్ అయి కూర్చున్నారు. వాళ్ళు అనుకున్న దాంట్లో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నో, మనం అనుకుందే చేయాలి. నేనేదైతే అనుకున్నా సాధించాలి. మేమేదైతే అనుకున్నామో భార్యాభర్తలంగా అదే జరగాలి. ఇద్దరు కూర్చున్నారు, బలవంతంగా కూర్చున్నారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అననీయా ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? నీ మైండ్ ఏదైతే నీ మైండ్ లో సాతాను పెట్టాడో దానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు? అక్కడ అంటున్న మాట అననీయా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపిస్తుంది?
సాతాను ఎందుకు ప్రేరేపిస్తుంది? సాతాను యొక్క మాటకి నీ మైండ్ మార్చుకుంటున్నావు, కానీ దేవుని మాటకి నీ మైండ్ ఎందుకు మార్చుకోవట్లా? దేవుడు కూడా మన చేతిలో నమ్మి కొనుక్కొని ఎందుకు పెడతారు తెలుసా? మనం దాన్ని చేయగలమని. అన్నయ్య సాతాను ఒక తలపు పెట్టేశాడు లోపల, అన్నయ్య సిప్పోరాకి. ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి, దాన్ని తీసి పడేయాలి. దాన్ని ఏం చేయాలి? గట్టిగా తీసి పడేయాలి. కానీ తీయకుండా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన తలంపుని తీసుకోకుండా సాతాను ఇచ్చిన తలంపుని తీసుకొని చూడండి, ఆ మైండ్లో దాన్ని ఫిక్స్ అయ్యారు. సాతాను ఇచ్చిన మాటకే నేను లోపడాలి. కనీసం భార్యనే చెప్పాలి కదా, వద్దండి పరిశుద్ధాత్మను మనం మోసం చేయకూడదు. భర్తనే చెప్పాలిగా, వద్దండి వద్దమ్మా మనం పరిశుద్ధాత్మను మోసం చేయకూడదని. ఇద్దరు మైండ్స్ ఒకటైపోయింది. ఇద్దరి మైండ్. వాక్యం వినబడుతుంది, ఆదివారం శుక్రవారం వాక్యం వినబడుతుంది. అనేక రకాలుగా వారు వాక్యం చదివినప్పుడు వాక్యం వినబడుతుంది, కానీ మైండ్ మార్చుకోవట్లేదు. ఏమండి, వాక్యం ఎందుకు చదువుతాం మనం? గట్టిగా మన ఆలోచన విధానం మార్చుకోవడానికి చదువుతాం. ఆదివారం వచ్చి వాక్యం ఎందుకు అంటున్నాం మనం? 22లో అదే గయ్యాళి గొంతు, 23లో అదే గయ్యాళి గొంతు, 2023లో అదే, 2024 కన్నా మారదామా? మార్చుకుందామా మైండ్? ఏమన్నా చూడండి, ఆ మైండ్ అలాగే ఫిక్స్ అయిపోతుంది. ఇంకంతే, సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి కానీ అదే మైండ్ సెట్. ఇక చూడండి, గమనించండి. అక్కడ అపోస్తలుడైన పేతురు అంటాడు, అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది, నీ మైండ్ని ప్రేరేపిస్తుంది? ఫస్ట్ అంట ఒక తలంపు మనకి ఇక్కడికి వస్తుంది మైండ్లో. ఎక్కడికి చెప్పండి? ఇలాగా మైండ్లోకి వస్తుంది. ఇక్కడ దీన్ని తీసేసుకోకపోతే అంట ఇక్కడికి మారిపోతాంట, హృదయంలోకి వచ్చేస్తాంట. హృదయంలోకి వచ్చాక తీసుకోవడం చాలా కష్టపడతామంట. ఇక్కడ ఉన్నప్పుడే ఏం చేయాలంట? తీసేయాలట. ఏసునామములో వెళ్ళిపోదు కాక. చెడ్డ తలంపులు అందరికి వస్తాయి, వయసు ఏమీ లేకుండా అందరికి వస్తాయి. ఇక్కడే తీసేసుకుంటారు కొంతమంది, కానీ కొంతమంది దాన్ని నీరు పోసి ఆహారం పెట్టి పోషించి మెల్లిగా హృదయంలో తెచ్చి పెంచుకుంటారు. అప్పటికి అది పోమన్నా పోదు, కొన్ని సంవత్సరాలు పట్టింది అది పోవడానికి. అడ్జస్టబుల్ మైండ్. ఇక్కడ అననీయ సిప్పోరాకి అడ్జస్ట్ చేసుకునే మైండ్ వద్దు. దేవుని వాక్యంతో మనం సరవుదాం, అడ్జస్ట్ అవుదాం అనే మైండ్ లేకుండా సాతాను ఏ మైండ్ పెట్టిందో అదే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, గమనించండి. ఒకరోజు మందిరంలోకి అడుగు పెట్టగానే పేతురు అడుగుతున్నాడు, అయ్యా నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? ఏం చేశా? పరిశుద్ధాత్మ నీకు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? ఎంతకేమన్నాడు? ఎంత వెల కమ్మన్నాడు? నువ్వెంత తెచ్చిస్తున్నావు? అక్కడ కూడా మైండ్ మార్చుకోవడానికి దేవుడు టైం ఇచ్చాడు. అక్కడ కూడా గట్టిగా సరే అయ్యా నేను చేసిన తప్పే, నా మైండ్ ఇక్కడి నుంచి మార్చుకుంటాను ప్రభు. ఏమంటే ఆఫీస్లో ఒక పెద్ద గొడవ అయింది అనుకోండి, మనం పనిచేసే దగ్గర. ఇంజనీర్ రేపు నుంచి రామాకో అన్నాడు. ఒకవేళ అక్కడ మనం తగ్గి సరే సార్ తప్పైపోయింది సార్ అని అడ్జస్ట్ అయ్యామనుకోండి, అన్నీ ఏమంటారు? సరే చూడిపో అంటారు. నువ్వేంటో నేను చూస్తా అన్నావు అనుకోండి. దేవుడు మనకి ఏదైనా నేర్పిస్తున్నప్పుడు ఆయనకి ఎదురు తిరిగే వారిగా కాదు ఉండాల్సింది. మన మైండ్లు ఎదురు తిరిగే మైండ్లా కాదు ఉండాల్సింది. అడ్జస్ట్ అవ్వాలి దేవుడి వాక్యంతో. వాక్యం ఇచ్చిందే మన మైండ్ మార్చుకోవడానికే. ప్రైజ్ లార్డ్. మన హృదయంలో ఉన్న ఆలోచనలు గట్టిగా ఇంతకుముందు మీ మైండ్లో అలా ఉన్నాయి, వాక్యం వినబడినాక ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ వాక్యం వినబడినప్పుడు మార్చింది మన మైండ్. మార్చింది ఏంటిది? వాక్యమే. దేవుడు కూడా మనకి ఇచ్చింది ఈ బైబిల్ గ్రంథాన్ని. ఇదిగో ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. 11 సంవత్సరాలు అదే మైండ్ అనుకోండి, హ్యాపీ క్రిస్మస్. కానీ ఎందుకు క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి తెలియదు. హ్యాపీ క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్ జరుగుతుందో తెలియదు. హ్యాపీ క్రిస్మస్. ఆ చికెన్ కూరలో, ఆ బట్టలు, కొత్త బట్టలు, ఇంటికి సొన్నం వేసుకోవడం, ఇదే క్రిస్మస్.
చూడండి, మన మైండ్, మన ఆలోచన మారకపోతే, అడ్జస్ట్ చేసుకోకపోతే, ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పేతురు ద్వారా. అయ్యా, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అనగానే అక్కడే కుప్పకూలిపోయి చచ్చిపోయాడు. మందిరం బొమ్మ ఒకటి, వీళ్ళు భార్య వచ్చింది, వెంటనే తీసుకెళ్ళిపోయారు, సమాజం తీసుకెళ్ళిపోయారు, భార్య వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మాట్లాడతారు పేతురుతో. పేతురు మళ్ళీ అడిగయ్యా, నేను అన్న మాట్లాడు అడగంగానే ఆమె కూడా అక్కడ ఆమెను అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అక్కడ ఆమె కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. వద్దొద్దు నీకో ఇలాంటి, ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు డైరెక్ట్గా సాగుడు అడుగుతున్నాడు, ఇప్పుడన్నా ఆలోచించి మాట్లాడదాం. లేదు, అయ్యో లేదు, ఎంతే ఇంతే ఎంత అమ్మాం. మైండ్ అడ్జస్ట్ చేసుకుంటే మన జీవితంలో ఏదైనా సాధించగలమా? ప్రభు కూడా మనకి నమ్మి పెద్ద పెద్ద బాధ్యతలు మన చేతిలో పెడతాడు. లేదు, నా జ్ఞానమే గొప్పది, నా తెలివితేటలే గొప్పది, నాకు తెలిసిందే సత్యం. నేను మాట చెప్పిన, ఇక్కడ మందిరంలో కూర్చున్న మనందరం ఒకసారి ఆలోచన చేద్దాం. మనకన్నా గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు భూమి మీద, ఉన్నారు లేదా? వాళ్ళకి తెలిసిన దాంట్లో 5% మనకు తెలియదు. ఇంకా ఎందుకు అదంతా ఎందుకండి, మనం కొనుక్కొని 10 సంవత్సరాలు నడుపుతున్న బండి రిపేర్ వస్తే మనం చేసుకోగలమా? గట్టిగా మన బండేగా, 10 సంవత్సరాలు మన ఇంట్లోనే ఉందిగా. చూడండి, ఆ మైండ్ ఎప్పుడైతే మార్చుకోలేదో మళ్ళీ వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. గో సిపోరా, నువ్వన్నా కరెక్ట్గా చెప్పు, నువ్వన్నా దాచుకొని వచ్చింది కరెక్ట్గా చెప్పు. మేము దాచి వచ్చామయ్యా, కరెక్ట్ సార్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెప్పు. లేదు లేదయ్యా, మేము ఎంతకన్నా అక్కడ మైండ్ అడ్జస్ట్ చేసుకోవట్లా. చూడండి, ఇక్కడ కూర్చున్న వివాహమైన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తానే ఉంది, అవునా కదా? కానీ ఏం చేస్తున్నారు? గట్టిగా 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 అడ్జస్ట్ అవ్వరు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు జీవితం ముందుకు వస్తా వచ్చింది, అడ్జస్ట్ అయ్యారు. కాబట్టి అడ్జస్టబుల్ మైండ్ ఉంటే దేవుడు కూడా అనేక మేలు మన ఇంట్లో పెడతాడు, మన జీవితంలో పెడతాడు, మన హృదయంలో పెడతాడు, మన నమ్మి బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రైజ్ లార్డ్. చూద్దాం రెండో మైండ్ చూద్దాం, బైబిల్ నుంచి ఎక్కువ ఆలస్యం లేకుండా. ప్రైజ్ లార్డ్. అడ్జస్టబుల్ మైండ్ ఒక్క మాట ముగిస్తాను. ఎంత సమస్య వచ్చినా ప్రభువుని విడవనేటువంటి మైండ్గా ఉండాలి. చూడండి, యోబు ఇంట్లో ఆస్తిపోయింది, గొర్రెలు చచ్చిపోయినాయి, ఒడ్డలు చచ్చిపోయినాయి, అంత పోగా 10 మంది పిల్లలు కూడా ఏమైపోయారు? చచ్చిపోతే అందరూ ఏమనాలి? అసలు యోబు ఏమనాలి? హలో, ఏమనాలి? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు ఎంత చేశాడు అనాల్సిన ఆయన అడ్జస్ట్ చేసుకున్నాడు మైండ్ని. లేదు లేదు లేదు, ఆయన సంతోషాన్ని ఇచ్చాడు, నేను అనుభవించాను కదా. ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇచ్చాడు, ఇప్పుడు కూడా నేను మహిమపరచాలి. యెహోవా ఇచ్చాను, గట్టిగా గట్టిగా యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేశాడు? గట్టిగా గట్టిగా మైండ్ అడ్జస్ట్ చేసుకున్నాడు. మనకి సోలార్ సిస్టమ్ 1000 రూపాయలు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు ఆయన, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఎందుకో రెండో రోజు నేను సురేష్ మాకెందుకో డౌట్ వచ్చింది. అసలు మొత్తం పవర్ అంతా ఆగిపోతే వర్క్ అవ్వాలి కదా అని మొత్తం పవర్ అంతా అయిపోయింది. మొత్తం తింటారు బాబు, పవర్ అంతా ఆపితే రావాలి కదా, ఇంకెందుకు ఎంత పెట్టుకొని ఇన్ని ₹1,00,000 పైన పెట్టుకొని ఎందుకు ఇలా జరిగిందని కూర్చొని ఆలోచన చేస్తే, చిన్న ప్రార్థన చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సిస్టమ్ అంతా ఎలా ఉంది, ఆ కంపెనీ అంతా కొట్టి మొత్తం చెక్ చేస్తుంటే ఒక చిన్న బటన్ అడ్జస్ట్ చేయాలి. ఆయన అన్ని చేశాడు, కానీ సోలార్ ప్యానల్స్ పెట్టాడు, అన్ని పెట్టాడు, వైర్లు పెట్టాడు, బ్యాటరీలు పెట్టాడు, ఒక బ్యాటరీ సరిపోతే ఇంకో బ్యాటరీ కొనిచ్చాడు, అన్ని తెచ్చి ఒక్క ఇలాంటి ఒక తిప్పే ఒకటి ఉంటుంది, అది అడ్జస్ట్ చేయాలి. నేను చూసి సురేష్ ఇది ఒక్కటి అడ్జస్ట్ చేసి సురేష్ అన్నయ్య అని చూసి అవునండి కరెక్ట్గా అడ్జస్ట్ చేశాడు, మొత్తం ఆ వర్క్ అవుతుంది. ఆ చిన్న అడ్జస్ట్మెంట్లోనే ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ఎన్నో సిద్ధపాటు చేశారు దేవుడు, మన కోసం సిద్ధపాటు చేసిన అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలంటే మన మైండ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి మరొక వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, ఇంత మనం చదివిన వాక్యం నుంచి 3వ అధ్యాయం 1వ వాక్యం.
ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించాలి. ఇక్కడ చూడండి, గమనించండి. ఈ రెండోది లోకపరమైన మైండ్. ఏ మైండ్? గట్టిగా ఇప్పుడు ఈ లోకపరమైన మైండ్ ఉన్న వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తే ఏమో తెలుసా? అయ్యా, మీది ఈ మైండ్ లోకముతో నిండిపోయిందయ్యా, లోక సంబంధమైన ఆలోచనలతో నిండిపోయిందయ్యా. ఇదిగో ఈ లోక సంబంధమైన మైండ్కి శుభవార్త ఒకటి వినబడుతుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో మారు మనసు పొందండి. ఏం పొందండి? చెప్పండి గట్టిగా. కొంతమంది అస్సలు మారట్లా. కొంతమంది వచ్చారు, అయ్యా బాప్తిస్మం ఇచ్చాను, నాకు బాప్తిస్మం, నేను మనసు మార్చుకున్నాను, నా తలపులు మార్చుకున్నాను, నా ఆలోచన మార్చుకున్నాను, నిజ దేవుడిని నేను తెలుసుకున్నాను, బాప్తిస్మం తీసుకుంటే కొంతమంది ఆ లోక సంబంధమైన మైండ్ ఉన్న వాళ్ళకి వాక్యం వెళ్ళి గద్దించి నొక్కి చెప్తున్నా వాళ్ళు మారట్లా. మారకపోగా బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద ఎదురు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఎదురు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఏంటి రక్షణ అంటున్నావు, మారు మనసు అంటున్నావు, బాప్తిస్మం అంటున్నావు. బాప్తిస్మం ఇచ్చే యోహానికి చాలా కోపం వచ్చింది. ఒక మాట అన్నాడు, అయ్యా, సువార్త మీకు వినబడినప్పుడు మీ మైండ్ మార్చుకోండి, దేవుని వాక్యం విన్నప్పుడు మీ మైండ్ మార్చుకోండి, లేకపోతే చెట్టు వేరున గొట్టలుంచబడింది. ఎప్పుడన్నా నరికి వేయబడింది, ఏ టైంలో నరికి వేయబడింది. మన వేరున మన మొదలు అంటే ఏం పెట్టాడంటే దేవుడు గట్టిగా మనం ఒక చెట్టు లాంటి వాళ్ళం. మనం ఒక తోటలోకి వెళ్తే చాలా చెట్లు ఉన్నాయి, కానీ కొన్ని చెట్లు పువ్వులు ఇవ్వట్లేదట. యజమానుడు వచ్చాడంటే చూడడానికి, అయ్యా నా తోట ఎలా ఉంది, గొప్ప తోట వాళ్ళు పరిగెత్తుకు వచ్చి చెప్పండి అయ్యా బాగున్నారా అని అంతా మాట్లాడలేక, ఇగో ఇవన్నీ బాగానే ఉన్నాయి, చెట్లన్నీ ఎలా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కానీ ఈ చెట్టు ఫలం ఇవ్వట్లేదు అయ్యా. ఎన్ని సంవత్సరాలు ఇవ్వట్లా? దగ్గర అది పెట్టి ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క చెట్టు ఒక్క ఫలం కూడా ఇవ్వట్లేదయ్యా. ఫస్ట్ కొంచెం కాసినట్టు కాసింది, కానీ తర్వాత ఏం మారలేదయ్యా. ఆ యజమానుడు అన్నట గొడ్డలు ఉంది కదా నరికేసేదాన్ని అన్నట. అప్పుడు ఈ తోట మళ్ళీ బతుకులాడుతానంట, వద్దులయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగుతాం. 3వ అధ్యాయంలో రాయబడిన మాటలు, ఈ ఒక్క సంవత్సరం ఆగుదామయ్యా, ఫలాలు ఇస్తాయో చూద్దాం, లేకపోతే కొట్టేద్దాం. ఆ యజమాని ఎవరో తెలుసా? పరమ తండ్రి. ఆ తోటమాల ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన విషయమై విజ్ఞాపన చేస్తున్నాడట. ఈ సంవత్సరం మనం ఉన్నామంటే 2023 వరకు చివరి వరకు మన తోటమాలిని యేసుక్రీస్తు మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ వాళ్ళెవ్వరూ ఆ సువార్తకి, అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినంత కఠినమైన సువార్త ఎవరు కూడా గట్టిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, అయ్యా చెట్టు వేర్ల గొట్టలుంచబడింది, నరికేయాలా. అప్పుడు తోటమాలి అంటే, వద్దయ్యా కొంతకాలం ఉండదు, ఒక్క సంవత్సరం ఉండేవయ్యా. ఆ తోటమాలి బతిమలాడబట్టి 2023 డిసెంబర్ 24 వరకు వచ్చాం మనం ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, మన ప్రార్థన కాదు, మన పరిశుద్ధత కాదు. చూడండి, ఎంత చెప్పినా మారట్లా. వీళ్ళు ఇంకా బాప్తిస్మం ఇచ్చే వాళ్ళకి ఎదురు దిగుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి గట్టిగా? వరల్డ్లీ మైండ్, లోకపరమైన మైండ్ అదే లోపల ఉండిపోయింది, ఇక రావట్లా, పోవట్లేదు. అది మంచి సువార్త వచ్చినా, రక్షణ సువార్త వినబడినా, మారు మనసు పొందమని వాక్యాలు వినబడినా అది వినకుండా పట్టించుకోకుండా లోకం వారి మైండ్లో నిండిపోయింది కాబట్టి, వ్యభిచార తలపులు వాళ్ళ మైండ్లో నిండిపోయినాయి కాబట్టి, పాపం వాళ్ళ మైండ్లో నిండిపోయింది కాబట్టి, చూదము వాళ్ళ మైండ్లో నిండిపోయింది కాబట్టి, తన అపేక్ష నిండిపోయింది కాబట్టి సువార్త వినబడట్లా, అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గుడితనం కలిగి చేసేసింది. లోకమంతా మైండే. చూడండి, ఎప్పుడు వాళ్ళ మైండ్లో కూడా ఎప్పుడు సంఘాన్ని ఆత్మీయంగా ఆలోచన చేయకుండా వరల్డ్లీ మైండ్, లోకపరమైన మైండ్ కాబట్టి అలాగే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది.
ఇద్దరు తోడుకోడలు కొట్టుకున్నారంట. ఎంతమంది? గట్టిగా. ఇద్దరికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట, అమ్మగారింటికి. భర్త వచ్చాడు, వదిన అడిగాడు, వదిన మీ చెల్లేదంటే, గొడవ అయింది అయ్యా, ఇంటికి వెళ్ళిపోయిందాను. గొడవ నీతోనేనా అంటే నీతో. మరి నువ్వు ఇంట్లో బాగానే ఉన్నావుగా. చూడండి, మా ఇంట్లో ఉండే ఎవరిల్లు వాళ్ళకు ఉంది కదా, ఎవరి భర్త వాళ్ళకు ఉన్నాడు కదా, ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో వెళ్ళి తలిపేసుకుంటే ఏమైపోయింది? భర్త గబుడు వెనక్కి వెళ్ళాడట. ఎందుకు వచ్చేసావు అన్నాడట. మా అక్కతో నాకు గొడవ అయింది, మీ అక్క వెళ్ళిపోయిందా ఇంటికి. వెళ్ళా, ఇల్లు ఇద్దరు సపరేట్గా, నీ ఇంట్లో తలిపేసుకుని ఉండొచ్చుగా, వదిలేసి వచ్చాడట. 3 నెలల తర్వాత అర్థమైందంట నేను చేసిన తప్పని. ఎన్ని నెలలు? 3 నెలల తర్వాత. అప్పుడు ఫోన్ చేసి, ఏమంటే వచ్చి తీసుకెళ్ళరా నన్ను, నేను తీసుకెళ్ళను, నువ్వు రావద్దు. చూడండి ఆ మైండ్ సెట్ చూడండి, లోకపరమైన మైండే. ఇంతకుముందు కాలంలోంట గొడవ అయితే ఒక ఉత్తరం రాసేవాళ్ళంట, భార్య ఉత్తరం రాసిద్దంట అమ్మ నాన్నకి, మా ఆయనతో నాకు గొడవ అయింది, అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళిపోతుంది. ఆ ఉత్తరం ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి మొత్తం తిరిగి అమ్మగారి దగ్గరికి నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బ్యాగ్ పట్టుకొని బస్సు పట్టుకొని బయలుదేరి వెళ్ళేసరికి బస్సు దిగేటాక వాళ్ళిద్దరు కలిసి వస్తారట. కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు, ఉత్తరం రాసిన ఆమెను అలా ఆయన. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ప్రాబ్లం? ఫోన్ నిమిషంలో అమ్మా కొట్టాడు అనగానే పక్కన వచ్చాడు తీసుకెళ్ళిపోవడం. అందుకే విడాకుల సంఖ్య ఎక్కువైపోయిందంట ఇప్పుడు ఈ సంవత్సరం 2023 2022 అంత ఎక్కువైపోయిందంట. కరోనా టైంలో అంతా భయంకరంగా ఎక్కువైపోయిందంట. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నారు కదా, ఏదో అనుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. చూడండి, గమనించండి, లోకపరమైన మైండ్ అది, అడ్జస్ట్ చేసుకునే మైండ్ కాదు అది. 3వది చూద్దాం బైబిల్లో నుంచి, ఆత్మ సంబంధమైన మైండ్. బైబిల్లో చూద్దాం ఒకసారి. మలాకి 1 కొరింథీ రాసిన పత్రిక 4:10 చూద్దాం ఒకసారి, త్వరగా చూద్దాం. ఆత్మ సంబంధమైన మైండ్ చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 4:10. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినిచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇక్కడ చూడండి, పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటున్నాడు, ఇదిగో ఆ మాట మనం చూస్తే బైబిల్లో 4:10 వాక్యం చూస్తే, మేము క్రీస్తు కొరకు ఏమైపోయామంట. హలో, ఏమైపోయాం? వెర్రివారం అంట. ఏంటంట? పౌలు కత్తితో నరికేసినోడండి. ఎవరిని చంపేశాడు చెప్పండి? పౌలు ఎవరిని చంపాడు? క్రైస్తవులను చంపాడు, సంఘాన్ని హింస పెట్టాడు, స్టెఫన్ని. అంత భయంకరమైన వ్యక్తి ఇప్పుడు దేవునిలోకి వచ్చాక ఒక్కొక్క మాట పడుతుంటే చంపేయాలనిపిస్తుంది, కానీ మౌనం అయిపోతున్నాడు. అంటున్నాడు, నేను వెర్రివాళ్ళని అయిపోతున్నా మీ ముందు, మీరు అంటున్నా మౌనంగా ఉంటున్నా. అదే సౌలుగా ఉండుంటే బాగుండేది. మీ దేవుని దృష్టిలో వెర్రివారంగా బ్రతుకుతున్నాం, చేత కానట్టు బ్రతుకుతున్నాం, మాటలు పడము కానీ ఇప్పుడు పడుతున్నాం, నిందించబడుతున్నాం, హింసించబడుతున్నాం. ప్రభు కొరకు మేము వెర్రివాళ్ళం అయిపోయాం. నేను మాట చెప్పిన, ఆత్మ సంబంధమైన మైండ్ ఉన్నవాళ్ళు ప్రభు కొరకు ఏదైనా సహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా ఏంటి? ప్రభు కొరకు ఏదన్నా సహిస్తారు, ఏదైనా సహిస్తారు. శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా ఏదైనా సహిస్తారు. చూడండి, మన బైబిల్ నుంచి మరొక వాక్యం చూద్దాం త్వరగా, సమయం లేదుగా. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. మలాకి 2:17. నీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఒక్క నిమిషం ఈ వాక్యం ఎలా పెట్టి 3వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. 3:15. అదే మలాకికి రాసిన 3వ అధ్యాయం 15. గర్విష్ఠులు ధన్యులగుదురనియు
గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నలుగురు రారు స్టేజ్ మీద, త్వరగా త్వరగా రావాలి, నలుగురు త్వరగా రావాలి, త్వరగా రావాలి. ఇంకొక చిన్న ఇష్టం చూడండి. ఇక్కడ ఈ వాక్యం మీకు అర్థమవడానికి మంచి ఉదాహరణ చెప్తాను ఒకసారి. ఇక్కడ చెప్తున్న మాట, గర్విష్ఠులు ధన్యులగుదురు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం చేశాడట? ఎగ్జాంపుల్ వీళ్ళు అనుకుందాం, వీళ్ళు దేవుని మాట వినని వాళ్ళు, వీళ్ళు దేవుని మాట వినేవాళ్ళు. ప్రార్థన భక్తి విషయంలో అన్నిటి విషయంలో జాగ్రత్త కలిగి నిందలు అనుభవిస్తూ దేవుళ్ళలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఆలోచన చేస్తున్నారంటే ఏమన్నా తెలుసా? దుర్మార్గులు బాగుంటున్నారే, దేవునికి అయిష్టమైన వాళ్ళు బాగుంటున్నారే, సంఘానికి రాని వాళ్ళు బాగుంటున్నారే, అల్లరిగా తిరుగుతున్న వాళ్ళు బాగుంటున్నారే అని వీళ్ళు మాట్లాడుకుంటుంటంట దేవుడు చెవియొగ్గి ఆలకించాడట. ఆయన విన్నాడట. ఈ మాటలు విని ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు అనుకుంటున్నారు వాళ్ళు దుర్మార్గులు అని మీరు అంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అనుకుంటున్నారు. ఒక మాట చెప్పనా, ఒక టైం వస్తుంది ఏంటంట, నేను చదువుతాను జాగ్రత్త నుండి. నేను నియమింపబో దినము రాగా ఒక దినం వస్తుందట. ఏ దినం చెప్పండి ఆ మాట? నియమింపబో దినం అని చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, వెనకాల వాళ్ళు గట్టిగా, కుర్చీలో వాళ్ళు. నియమింపబో దినము రాగా, ఇదిగో ఆ రోజు వచ్చినప్పుడు అంట ఏమవుతుంది? వారు నా వారై నా స్వకీయ సంపాద్యం. వీరి రోజు కష్టాలు పడుతున్నారు, వేదన పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, దేవుని కోసం ప్రయాస పడుతున్నారు. ఇదిగో అన్యజనులు చేసే విగ్రహారాధన చేయట్లా, దేవుని మందిరాన్ని పరిగెత్తుకొని వస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని చూసి ఒకరోజు చెప్తున్నా, మీరందరూ నాకు ఒకరోజు స్వకీయ సంపాద్యం అవుతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఏమవుతుంది చూద్దాం, మరొకసారి చూద్దాం. తండ్రి తన్ను సేవించు కుమారుని కరుణించినట్లుగా నేను వారిని కరుణింతును. దేవుడు ఏం చేస్తాడట? ఆ రోజు నేను వీరిని కరుణిస్తా. ఈరోజు వాళ్ళు బాగుండొచ్చు. ఏమండి, చెట్టు ఇలా విరిగిపోయింది అనుకోండి, విరిగిపోయింది కానీ చెట్టుకే వేలాడుతుంది. ఎండిపోతా బాగుంటుందా? గట్టిగా ఎండిపోతుంది. ఒకటి ఇరిగి పడిపోతే గట్టిగా ఎండిపోతుంది. రెండు డేంజరే. దేవుని ఆత్మ సంబంధంగా దేవుని నుంచి మనం విరిగి అలా ఉండిపోయినా డేంజరే, సపరేట్ అయితే దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయినా డేంజర్. చూడండి, గమనించండి. మీరు అనుకుంటున్నారు అయ్యా వాళ్ళు అలా ఉన్నారు అయినా బాగున్నారు. దేవుడు అన్నాడు భయపడి, మాకు ఒక దినం వస్తుంది, ఆ రోజు మీరు అవుతారు నాకు స్వకీయ సంపాద్యం, ఆ రోజు నా కృప మీ మీద విస్తరిస్తుంది ఆ రోజు అని అంటూ కింద ఇంకో మాట అంటాడు. చూడండి ఒకసారి చూద్దాం ఒకసారి. అప్పుడు నీతి గలవారెవరు, దుర్మార్గులెవరు, దేవుని సేవించువారెవరు, ఆయన సేవించిన వారెవరు మీరు తిరిగి కనుగొందురు. అప్పుడు మీరు కనుగొంటారు ఎవరెవరు ఎన్ని నాటకాలు వేస్తున్నారు, ఎవరెవరు. చూడండి, కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం ఏంటంటే అందరూ నాటకాలు వేస్తారు చర్చిలో అంటారు, వాళ్ళు వేస్తున్నారు అర్థం కాదు. చర్చిలో అంతా నటిస్తున్నారు. ఎవరు నటిస్తున్నారు, ఎవరు నటించి ఒకరోజు దేవుడు చేస్తాడుగా, కంగారేం పడక్కర్లా. చూడండి ఇక్కడ వాక్యం చూస్తే ఒక రోజు అంట ఉందంట. ఆ రోజు ఎవరు దేవుని సేవిస్తున్నారో, ఎవరు దేవుని సేవించట్లేదో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో అన్ని ఒకరోజు దేవుడు తీస్తాడు, అన్ని తీస్తాడు ఒకరోజు. అక్కడ అందుకే చూడండి రెండో వాక్యం, అక్కడ నాలుగో మొదటి వాక్యం చూడండి ఒకసారి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు
నియమింపబడిన దినం వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని. ఒక మాట, వేరైనను చిగురైనను అంటే ఏంటి? ఆ దినం వచ్చినప్పుడు వీరి జీవితంలో ఉన్న వేరు కానీ చిగురు కానీ లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? వాళ్ళ సంతతి దీవించబడకుండా ఆ సంతతి యొక్క ఆశీర్వాదం అక్కడ ఆపేస్తాను. తర్వాత అంటే చూడండి, రాబో దినం అందరినీ కాల్చివేదును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. 2వ వాక్యం, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా యందు భయభక్తులు గారి విషయంలో ఏం చేస్తాను? నీతి సూర్యుడు ఉదయిస్తాను. తర్వాత అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును గనుక మీరు బయలుదేరి తొవ్విన దూడలు. ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన మైండ్ ఉన్న వారితో దేవుడు చెప్పేది ఇదిగో, ఒకరోజు నీతి సూర్యుడు వలె నీకు ఉదయిస్తా. అడ్జస్టబుల్ మైండ్, అలాగే లోక సంబంధమైన మైండ్, ఆత్మ సంబంధమైన మైండ్ వారితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు ఒకరోజు నీతి సూర్యుడినిగా నేను ఉదయిస్తా. నేను ఉదయిస్తే ఇక ఎవరు చీకటి తేలేక, దుష్టుడు కూడా చీకటి తేలాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత అంటాడు చూడండి, అయితే నా నామమందు 2వ వాక్యం, భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. తర్వాత అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక. ఏం చేస్తాయట? గట్టిగా ఆరోగ్యం మీకు కలుగు చేస్తాయి. ఒకరోజు మీకు మళ్ళీ ఆరోగ్యాన్ని కలిగి చేస్తుంది, సంతోషాన్ని కలిగి చేస్తుంది, నెమ్మదిని కలిగి చేస్తుంది. ఎవరికో తెలుసా? ఆత్మ సంబంధమైన మైండ్ నీకుంటే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, తర్వాత త్వరగా ముగించేద్దాం, టైం అయిపోతుంది. 4వది జడ్జింగ్ మైండ్, తీర్పు తీర్చే మైండ్. చెప్పండి ఒకసారి అన్నమాట, గట్టిగా తీర్పు గట్టిగా చెప్పాలి. బైబిల్ నుంచి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యం, 7వ వాక్యం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? చాలా ఇక్కడ చూడండి. ఇప్పుడు 4వది ఏ మైండ్? హలో, తీర్పు తీర్చి చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఏ మైండ్? కొంతమందికి ఇక అదే మైండ్. ఎవరి కుటుంబానికి తీర్పు తీరుద్దాం, ఎవరు ఏ తప్పులు చేస్తున్నారు వెతుకుదాం, ఎవరు ఏం చేస్తున్నారు వెతుకుదాం, ఏదన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళు నిందించే మాటలు అందాం, ఏదన్నా రకరకాలుగా అందాం. అదే తీర్పు తీర్చమండి. నేను మాట చెప్పనా, దేవుని రాజ్యంలో ఒక రోజు అంట మనకి తీర్పు తీర్చబడిందట. వారి వారి క్రియలు చెప్పున ఏమవుతుందట? గట్టిగా అంటే ఒక మాటలో చెప్పండి, వారి మైండ్ని బట్టి వాళ్ళకి తీర్పు వస్తుంది. ఒకవేళ నువ్వు తీర్పు తీర్చే మైండ్ ఈరోజు ఉందనుకో, రేపు ఖచ్చితంగా నువ్వు తీర్పులో నిలబడతావు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే అందరూ వచ్చారు, నుంచున్నారు తీర్పులో. యేసే అన్నాడు, గొర్రెలన్నీ ఒక పక్కకి రండి, మేకలన్నీ ఒక పక్కకి రండి అన్నాడు. గొర్రెలన్నీ నా రాజ్యంలోకి పంపించండి, మేకలన్నిటిని తీసుకెళ్ళి అగ్నిలో కాల్ చేసేయండి. ఒక తీర్పు జరుగుతుంది. నేను అడిగా, ప్రభా తీర్పు ఎవరు నిలబడతారు ప్రభా అంటే దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? తీర్పు తీర్చే మైండ్ ఉన్న వాళ్ళు తీర్పులో నిలబడతారు. అందుకే అంటాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. కొంతమంది కదా ఆరాటం ఏంటో, ఎవరు ఏ తప్పు చేస్తారు వెతుకుతాం. రేపు నువ్వు తీర్పులో నిలబడితే నీ పరిస్థితి ఏంటి? అసలు ఆయన తీర్పిస్తే ఇంకేమైనా ఉందా? ఆయన తీర్పిస్తే ఏమైనా ఉందా? అది ఫైనల్ తీర్పు ఇంక లేదు. నెక్స్ట్ ఇంక సుప్రీంకోర్టుకి వేసుకోవడానికి కూడా ఏం లేదు. ఇక ఒకటే ఒక జడ్జి, ఒకటే ఒక కోర్టు, పరలోకపు కోర్టు, పరలోకపు దేవుడు. హల్లెలూయా. ఆ జడ్జి న్యాయాధిపతి దేవుడు ఒక్కడే. ఆయన తీర్పు తీస్తే ఇంకెవరు తీర్పు తీర్చడం లేదు. ఇక నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్ పిటిషన్ వేసుకుందామన్నా లేదు, ఇక అవకాశం లేదు. ఇక్కడే దేవుడు నీకు భూమి మీద అవకాశం ఇస్తున్నాడు. సాధ్యమైతే నువ్వు ప్రేమించదు, తీర్పు మాత్రం తీర్చుకో. ఒక ఆమె యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఒక ఆమెని ఏంటయ్యా ఎందుకు తీసుకొచ్చారంటే, ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిందయ్యా. ఆమె దొరికితే మీరెందుకు తీసుకొచ్చారు? మీకేం పని?
నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు తీర్పు తెరచాలి నువ్వు. సరే, తీర్పు తీరుస్తా. ఎవరైతే మీలో పాపం చేయలేదు ఆ మీద రాయేయండి. ఆలోచన చేసి వెంటనే రాళ్ళన్నీ కింద పడేసిన. వాళ్ళు చేసిన పాపాలన్నీ గుర్తొచ్చేసినాయి. నేను ఈ వ్యక్తి విషయంలో ఒక పాపం చూపిస్తున్నాను. ఎన్ని చేశారు వీళ్ళు, మేము ఎన్ని చేసాం అని గుర్తొచ్చి మొత్తం రాళ్ళు పడేసేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పుడు యేసుక్రీస్తు అని అడుగుతున్నారు, ఏంటమ్మా ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారయ్యా. సరే, నువ్వు కూడా వెళ్ళిపో, కానీ ఇక పాపము చేయకు. అడ్జస్టబుల్ మైండ్ మనకున్న దీవించబడతాను. ఆత్మ సంబంధమైన మైండ్ ఉన్న దీవించబడతాం. కానీ లోక సంబంధమైన మైండ్ కానీ తీర్పు తీర్చే మైండ్ ఉంటే కనుక, నేను మాట చెప్పిన, తీర్పు తీర్చే మైండ్ ఉన్న వాళ్ళ మీద నిందలు ఎక్కువ పడతాయి. వాళ్ళ కుటుంబంలోకి నిందలు ఎక్కువ వస్తాయి, శోధనలు ఎక్కువ వస్తాయి. ఎందుకో చెప్పిన, ఆ నొప్పి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆ బాధ అర్థం అవ్వాలి. మన ఇంట్లో కూతురు తప్పు చేసిందండి, చెప్పం బయటికి. పక్కన వాళ్ళ ఇంట్లో అమ్మాయి తప్పు చేస్తే 10 మందితో మాట్లాడతాం మనం. అమ్మాయి తప్పు చేసింది, అమ్మాయి తప్పు చేసింది, అబ్బాయి తప్పు చేశాడు, వాళ్ళ ఆవిడ తప్పు చేసింది. ఇది కాదు తీర్పు తీర్చే మైండ్. నీ కూతురు తప్పు చేస్తే నువ్వు మాట్లాడు, మరి గట్టిగా అలాగే మాట్లాడవుగా నువ్వు. మైండ్ మార్చుకోవాలి, మైండ్ మారాలి. చూడండి, గమనించండి. అందుకే వేసానండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి ఏమవుతుంది, తీర్పు తీర్చబడుతుంది. బైబిల్ నుంచి మరొక వాక్యం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7. 13:7. మీకు దేవుని వాక్యం 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. మాట గమనించండి. ఈ మాట సేవకుల గురించి రాశారు దేవుడు, సేవకుల గురించి, సంఘాల గురించి. ఏమని రాసినట్టుండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. కింద ఒక మాట రాసింది, మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. మీ ఆత్మలు కాసేటువంటి మీ దైవజనుడంట దుఃఖముతో గనక కాస్తేట, అది చేస్తే అది మీకు నిష్ప్రయోజనం అట, ప్రయోజనం ఉండదట. నేను మాట చెప్పిన, అది మీకే నష్టం, అది మీకే కష్టం. అది అక్కడ అంటున్నాడు చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. మైండ్ సెట్ మారాలి. దేవుడు మనకి ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం వాడితే మనకి మైండ్ మారిద్ది. మంచి వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మైండ్ మారిద్ది. ప్రైజ్ లార్డ్. అందుకే చూడండి, అక్కడ రాసిన మాట, మారు మనసు పొందండి అంటే ఏంటి, అర్థం ఏంటి, మీ మైండ్ మార్చుకోండి. బాప్తిస్మం ఇచ్చామని అంటున్నాడు, ఇదిగో మీ మైండ్ మార్చుకోండి, మీ మైండ్ మార్చుకోండి. క్రైస్తవ జీవితం నేను మాట చెప్పనా, మీ వాగ్దానాలు మీ జీవితం నెరవేరాలన్నా, దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లోకి రావాలన్నా మీ మైండ్ మారితేనే. లేకపోతే ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఇంకో మాట చెప్పనా, మైండ్లో కూడా సమాధానం ఉండదు, మైండ్లో కూడా సమాధానం ఉండదు. అందుకే చూడండి, అక్కడ రాసినమాట, మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు పొందాలి? ఒకవేళ బాప్తిస్మం పొందని వాళ్ళైతే ఇంకా లోకం వైపు నీ మైండ్ ఉందా? మీ మైండ్ మార్చుకొని నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన